మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. అసలు మనం ప్రశ్నించుకుందాము. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇటువంటివన్నీ కూడా ఈ వైలెన్స్ చాలా దారుణంగా పెరిగింది. అలాగే ఒక ప్రభుత్వమే విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మించడం న్యాయం అంటారా? తాగండి చావండి అని ఒక ప్రభుత్వమే జూదశాలలు, అలాగే పేకాట క్లబ్బులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ఓపెన్గా కూడా ఆడిస్తూ ఉన్నారు పేకాటలు. అలాగే అక్కడికక్కడే పెట్టి రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు మద్యం అనేది. మన కోడి పందాలు ఏంటండి? కోడి పందాలు అనేది ఒక సంస్కృతి, ఈ తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ఎందుకంటే ఆ రోజుల్లో పాపం కష్టపడి పనిచేసినటువంటి రైతులు వీళ్ళంతా కూడా సరదాగా ఆడుకునేవాళ్ళు. ఆ పందాలు వేసి గెలిచిన వాళ్ళు ఆనందం, ఇట్లా ఊరంతా కలిసి ఆనందం పంచుకునేవాళ్ళు. చక్కగా అరిసెలు వండుకొని ఏదో పంచుకునేవాళ్ళు. అట్లాంటి కోడి పందాలని వీళ్ళ టైంలో మొన్న చూస్తే ఎంత అసహ్యమండి. ఒక అశ్లీల, అసభ్య, అర్ధనగ్నమైనటువంటి డ్యాన్సులు పెట్టి స్వయంగా ఎమ్మెల్యేనే నీ జాకెట్ తీసేయనేటువంటి ఒక నీచమైన భాషతో మాట్లాడుతూ స్త్రీని ఎంత వాళ్ళు పాపం డబ్బుల కోసం వస్తే మాత్రం అట్లా స్త్రీలను అవమానం చేయొచ్చా అండి వేదిక మీద? ఇంత దారుణంగా ఎప్పుడైనా ఈ సంస్కృతి చూసామా మీరు చెప్పండి ఒక్కటి దీనికి సమాధానం. అది కాక ఒక ప్రతిపక్ష నేత బలంగా ఉంటే ఉండనివ్వండి, మీ బలం ఏంటో ప్రజల ద్వారా చూపించుకోవాలి, అంతే కదా. మీరు ప్రజలకి ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చండి. అప్పుడు ప్రజలు అటెందుకు పోతారు? మీ వైపే ఉంటారు కదా. మీరేమో హామీలు భారీగా ఇస్తారు ఎలక్షన్ ముందు, ఇచ్చి దాన్ని వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడంలో విఫలమైపోతారు. ఇప్పుడు ఇచ్చినటువంటి 6 ఫార్ములా పోయింది, ఎక్కడ పోయిందో పోయింది, అది వేరే విషయం. ప్రతిదీ కూడా ఒక డైవర్షన్ కోసం ఒక్కో సీన్ క్రియేట్ చేయటం. డైవర్షన్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కల్తీ జరిగిందని సిట్ చెప్పింది. ఇంతకంటే సిగ్గుమాలిన మాటలు డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు అట్లా మాట్లాడి రెచ్చగొట్టారని సీఎం చెప్తున్నారు. కాదండి, ఇక అబద్ధాలు చెప్పేది చంద్రబాబు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధానికి కేర్ ఆఫ్. అది నా నుంచి చూస్తున్నాను కదా ఆ రోజు నుంచి కూడా. ఎన్టీఆర్ స్వయంగా చెప్పినా కూడా వీడు దుర్మార్గుడు, నన్ను వెన్నుపోటు పొడిచాడు, అందువల్ల ఇతను నా అల్లుడని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను, అసలు ఇట్లాంటి వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండటానికే వీల్లేదని ఇప్పటికీ ఉన్నాయిగా, ఆయన వీడియోలన్నీ కూడా ఉన్నాయి కదా. అలా చెప్పినటువంటి వ్యక్తి ఎట్లాంటి వాడని మనం భావించాలండి? అంటే ఎన్టీఆర్ గారు అబద్ధం చెప్పారని మనం అనుకుందామా? ఎన్టీఆర్ను వెనుపోటు పొడిచి దింపేసినటువంటి విషయం అది అబద్ధం అని అనుకోవాలా? 4 పత్రికలను అడ్డం పెట్టుకొని వాటిని పోషిస్తూ నెల డబ్బులు పంపిస్తూ నీ గవర్నమెంట్ వచ్చినప్పుడు 100 కోట్లు ఇస్తున్నావు ఏబిఎన్కి కానీ ఈనాడుకి కానీ. ఈనాడు ఏమైనా శుద్ధపూస? ఆ రోజు రామోజీయే కదా ఎన్టీఆర్ని దింపాలనే కుట్రకి అసలు పూర్తిగా నాంది వెలికింది అతనే కదా. అతని ఆధ్వర్యంలోనే కదా ఈ చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా. ఆ తర్వాత అదే ఈనాడు గంటకు ఒక ఎడిషన్ రిలీజ్ చేయడం, అదే 22వ తారీఖు ఈటీవీ అంత ప్లాన్లో భాగంగా ఈటీవీని రిలీజ్ చేయడం, ఆ రోజే లాంచ్ చేసుకోవటం, అంత ఎంత కుట్రగా. అంటే ఎన్టీఆర్ ఉండకూడదు అధికారంలోనే, ఉంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు, ప్రైమ్ మినిస్టర్ అయితే వీళ్ళ ఆటలు సాగవనే కదా. అంత దారుణంగా పడగొట్టి ఆయన్ని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు గారు. 100% రామోజీ ఈయన. వీళ్ళకేమో పివి నరసింహారావు గారు వత్తాసు అక్కడ ఢిల్లీలో, ఆయన పదవికి ఎక్కడ అడ్డం వస్తుందో. అందుకని ఎందుకంటే ఈయన వస్తే ఆయన పదవికి అడ్డం అవుతుంది. అందరూ కూడా మిగిలిన పక్షాలు ఈయన్ని ఎన్నుకుంటారు. ఎన్టీఆర్ అంటే అంత గౌరవం ఉంది. నేషనల్ ఫ్రంట్ అంతా రెడీగా ఉన్నారు ఆ రోజు ఎన్టీఆర్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవడానికి. మీరు చిన్నవాళ్ళు, మీకు గుర్తుండి ఉండదు, అప్పుడు ఈయన అద్వానీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వాజ్పేయి కానీ అద్వానీ గారు కానీ. ఎన్టీఆర్ గారు అయితే మేము సపోర్ట్ ఇస్తాం ప్రధానమంత్రి కానీ, ఎస్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే హవాలా కేసులో అద్వానీ గారికి మీద ఒక కంప్లైంట్ వచ్చింది ఆ రోజు, ఆయన మీదే కేసు బుక్. హవాలా కేసులో అద్వానీ గారు కూడా ఉన్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ ఏదో క్లెయిమ్ చేసింది ఆయన మీద. చేసినప్పుడు ఎన్టీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అద్వానీ గారు అలాంటి మనిషి కాదు, చాలా నిక్కచ్చి ఉన్నటువంటి మనిషి ఆయన,
ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కుట్ర అని చెప్పి ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే ఎన్టీఆర్ లాంటి వాడు మాకు ఇట్లా ఇచ్చారు అని చెప్పి నిజంగానే తేలిపోయింది కూడా. ఆ కేసు లేదు పాడు లేదు, తర్వాత ఏమి రుజువు లేదు కదా. అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయితే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పారు. అప్పుడు పివి నరసింహారావు భయం కదా. నిజంగానే ఈ ఇప్పుడు అటు ఇటు ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి మెజారిటీ అయితే రాదు కాంగ్రెస్ పార్టీకి, తక్కువ మెజారిటీ వస్తుంది. వచ్చినా ఎవరో ఒకరిని అందరినీ కలుపుకొని, ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీలో 6 ఎంపీలని పివి నరసింహారావు తీసేసుకోలేదా? అది తప్పు కదా. తెలుగుదేశం పార్టీ ఎంపీలే కదా, భూపతి రాజు వాళ్ళందరూ కూడా గోదావరి జిల్లా, వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసుకున్నావు నువ్వు? నువ్వు నిలబడితే అక్కడ నంద్యాలలో మా తెలుగువాడు నిలబడ్డాడు ప్రధానమంత్రి, ఆయనకి మేము సపోర్ట్ ఇస్తున్నాము అని పోటీ కూడా పెట్టకుండా అంత గౌరవం ఇచ్చి కాపాడారు కదా తెలుగువాడి గౌరవాన్ని ఎన్టీఆర్ గారు. అది హుందాతనం అండి. ఒక లీడర్కు ఉండే క్వాలిటీ ఏంటంటే హుందాతనం. ఒక లీడర్కు ఉండేటంటే తన మీద తనకు నమ్మకం, అలాగే తను ప్రజలకి ఏం చేస్తున్నాను అనేది ఒక సిన్సియర్గా తనకు క్లారిటీ, అవి ఉన్నటువంటి వాడు ఒక లీడర్గా. సేమ్ జగన్ కూడా అంతే ఎదిగాడండి. వయసు చిన్నది కావచ్చు కానీ తనకు క్లారిటీ ఉంది, ఈ ప్రజలకి నేనేం చేయగలను అనేటువంటిది. చెయ్యగలను అనుకున్నటువంటి పథకాలను అతను అనౌన్స్ చేశాడు. చేసినటువంటి పథకాలను తూచా తప్పకుండా కరోనా 2 ఏళ్ళు బాధ పెట్టినా కూడా, కరోనాలో కూడానండి అసలు హాస్పిటల్స్ ఉన్నాయా మనకి? ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవడం కోసమే ఆ రోజు లేకపోతే ఒక డిజాల్వ్ చేస్తాను ఒక ముఖ్యమంత్రిగా, చాలా అందులో ఎంతమంది 258 మందిని గెలిపించిన మనిషి అయినా, అంత సపోర్ట్ ఉన్నటువంటి పార్టీ అసలు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. 2 సభ్యులు ఇండిపెండెంట్ వాళ్ళకి కలిసి అప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చింది ఆయనకి. 26 అయ్యారు, 24 వాళ్ళు గెలిచింది. అంత పెద్ద మెజారిటీతో గెలిచినటువంటి ఒక ముఖ్యమంత్రి గవర్నర్కి లేఖ రాశారు, నేను ఈ విధంగా నాకు వెన్నుపోటు జరుగుతూ ఉంది, ఇది ఒక అప్రజాస్వామ్య విధానంలో జరుగుతూ ఉంది కనుక నేను డిజాల్వ్ చేయాలనుకుంటున్నాను ఒక లేఖ రాస్తే చచ్చినట్టు ఒప్పుకోవాలండి. ఈ గవర్నర్ కృష్ణకాంత్ ఏమో పివి నరసింహారావు రైట్ హ్యాండ్, సోషలిస్ట్ అతను పేరుకి. అంటే ఎటువంటి కుట్ర రాజకీయాలు జరిగినాయో మీరు అందువల్ల పివి నరసింహారావు కూడా దానిలో భాగస్వామి. నన్ను పంపారు ఎన్టీఆర్ గారు ఢిల్లీ, పివి గారిని కలిసి కన్విన్స్ చేయమని. నేను లక్ష్మీ మాధవ్ రెడ్డి ఇద్దరం వెళ్ళామండి. వెళితే నాకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాల. అంతకుముందు ఆయన వెళ్ళినప్పుడు అతి గౌరవంగా చేసి తెగ మర్యాదలు చేసి అక్కడ తేనీటి విందు ఇచ్చి మాకు అంత మర్యాద చేశారు. మేము ఉగాదికి మా ఇంటికి ఆహ్వానించాము. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్. నాకు ఎప్పుడూ కూడా ఆయన వైదుష్యం మీద చాలా గొప్పవాడు. 8-9 భాషలు అనర్గళంగా మాట్లాడగలడు, దాంట్లో రాయగలడు కూడా. అంత కృషి చేసిన మనిషి మన దేశ ప్రధానుల్లో ఎవరూ లేరు. చాలామంది పైట్స్ ఉన్నారు, వాజ్పేయి గారు కూడా మంచి పైట్ అండి. అట్లాగే రామ్ మనోహర్ లోహియా నాకు చాలా ఇష్టమైనటువంటి పార్లమెంటేరియన్ అండి ఆయన. అంత గౌరవం ఉంది మాకు పివి నరసింహారావు గారి మీద. కానీ ఈ చర్య తర్వాత నాకు ఐ లాస్ట్ దట్ రెస్పెక్ట్, బికాజ్ అది కరెక్ట్ కాదు. అసలు నువ్వు గవర్నర్ని కంట్రోల్ చేసావు. అలాగే ఇంకొక విషయం చెప్తా, ఎప్పుడైతే శ్రీకాకుళం నుంచి వచ్చాక వీళ్ళు వైస్రాయ్ హోటల్ అన్నారో 25th ఎన్టీఆర్ గారు 5 మంత్రుల్ని పార్టీని సస్పెండ్ చేస్తూ గవర్నర్కి లేఖ రాశారు. లేఖ రాస్తే ఏం చేయాలండి? ఒక ముఖ్యమంత్రిగా అప్పటికి ఇంకా దిగిపోలేదు కదా, తన మంత్రులు ఆయన తీసుకునే హక్కు తనకు లేదా? అలా కాకుండా ఈయన పంపిన లెటర్ తర్వాత 1 గంట తర్వాత ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఫోర్జరీ సంతకాలతో మాకు 100 మందో 120 మందో ఉన్నారని ఒక అబద్ధపు లేఖ వాళ్ళు పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని పక్కన పడేశారు. అంటే ఎవరు నడిపించారు దీని వెనకండి? ప్రతిదీ కూడా వెన్నుపోటు.